ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. మనమందరూ కూడా ఉన్నత స్థాయిలో, ఉన్నత స్థితిలో ఉండాలని ఆశపడుతూ ఉంటాం. కానీ ఆ ఉన్నతమైన స్థితిలోనికి వెళ్ళాలంటే ఎంతో కష్టపడి పని చేయవలసిన వారమైనా, స్పిరిచువల్గా, ఫిజికల్గా, లోకపరంగా ఒక ఉన్నతమైన స్థాయిలో ఉండాలంటే కష్టపడే నైజము, కష్టపడే స్వభావము ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. అలా కష్టపడే వారిని దేవుడు తప్పకుండా దీవిస్తాడు. చాలామంది హార్డ్ వర్క్, కష్టపడి వారు పని చేయడానికి ఇష్టపడరు. కొన్నిసార్లు బద్దకిస్తారు. ఆ లేజినెస్ వల్ల వారు లైఫ్లో సక్సెస్ సాధించలేని వారుగా ఉంటారు. కొన్నిసార్లు ఓడిపోతామేమో, ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్, ఓడిపోతామేమో అనే భయాల్లో ఉండిపోతారు, ముందుకు సాగరు. కొన్నిసార్లు కొంతమందికి ల్యాక్ ఆఫ్ విజన్, ఏం చేయాలో అర్థం కాలేని పరిస్థితుల్లో వారికంటే ఒక గోల్ అనేది వారు జీవితాల్లో కలిగి ఉండరు, ఆ విజన్ కలిగి ఉండరు. తద్వారా వారు కష్టపడి పని చేయలేని వారుగా ఉంటారు. మరికొంతమంది ప్రోక్రాస్టినేషన్ అంటే వాయిదాలు వేస్తుంటారు, తర్వాత చేద్దాం, ఈరోజే కష్టపడాలి, ఈరోజే పని చేయాలని చెప్పి వారు అనుకోరు. మరికొంతమంది ఈజీ షార్ట్ కట్స్, చిన్న చిన్న తప్పుడు మార్గాలు, తప్పుడు త్రోవల్లో ఇలా చేస్తే అలా చేస్తే ఈజీ షార్ట్ కట్స్ వారు వెతుకుంటూ ఉంటారు. కొంతమంది ల్యాక్ ఆఫ్ ఫెయిత్ ఇన్ గాడ్స్ ప్రావిజన్ అంటే దేవుడు సమకూర్చే సమకూర్పు యందు వారు విశ్వాసం ఉంచరు. మరికొంతమంది బ్యాడ్ కంపెనీ అండ్ రాంగ్ ఇన్ఫ్లుయెన్సెస్, కొంతమంది దుష్ట సాంగత్యాల వల్ల, చెడు స్నేహాల వల్ల, అదేవిధంగా తప్పుడు ఆ యొక్క ఇన్ఫ్లుయెన్స్, ఆ యొక్క ప్రభావాల వల్ల వారు కష్టపడి పని చేయలేని వారుగా ఉంటారు. ప్రియ సంగమా, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నువ్వు కష్టపడి పని చేసినప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని దీవిస్తాడు. నీ చేతుల పనిని దేవుడు దీవిస్తాడు. నువ్వు కష్టపడి పని చేసినప్పుడు దేవుడు మనుషుల ముందు నీకు వారి హృదయాల్లో నీ మీద దయ పుట్టిస్తాడు. బైబిల్లో చాలామంది కష్టపడి పని చేశారు. మొట్టమొదటిగా మనం చూస్తే నోవహు కష్టపడి పనిచేశాడు. చితిసారకపు మ్రానుతో దేవుడు ఓడ కట్టమన్నాడు, చాలా పెద్ద ఓడ. అటువంటి ఓడను దేవుడు నోవహుకు చెప్పాడు కట్టమని. అద్భుతంగా నోవహు కట్టాడు, అద్భుతంగా కట్టి ముగించాడు. దాదాపు అనేక సంవత్సరాలు, ఇంచుమించు కొంతమంది 60, కొంతమంది 80 అంటారు, కొంతమంది 100 సంవత్సరాలు అంటారు. వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎన్ని సంవత్సరాలైనా కావచ్చు. కానీ చాలా సంవత్సరాలు నోవహు ఓడ కట్టినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు చెప్పింది తూచా తప్పకుండా ప్రతి మాట కూడా నోవహు పాటిస్తూ వచ్చాడు. తద్వారా వచ్చిన ఫలితం ఏంటంటే భూలోకంలో ఉన్న వారందరూ కూడా జలప్రలయంలో కొట్టుకుని పోయారు, కానీ నోవహు అతని కుటుంబం మాత్రము రక్షించబడ్డారు. ఓడలో వారు సురక్షితంగా ఉన్నారు. నీవు కూడా కష్టపడి పనిచేస్తే ఆపత్కాల పరిస్థితుల్లో, శ్రమ దినముల్లో నీవు ఇతరులతో పాటు నశించిపోకుండా నువ్వేం చేపడతావంటే రక్షించబడే అవకాశం ఉంటుంది. చీమలు కూడా అదే చేస్తాయి. అవి ఆయా కాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. వర్షాకాలంలో వాటికి ఆహారం సమకూర్చుకోవడానికి వీలు కాదు. ఆ వేసవి కాలంలో ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. అన్నట్టు నోవహు కూడా చేసింది అదే. రెండోదిగా మనం యోసేపు జీవితాన్ని మనం చూస్తే అతడు కూడా ఎంతో హార్డ్ వర్క్ చేశాడు. ఈ వర్క్ వెరీ హార్డ్, చాలా కష్టపడి పనిచేశాడు. ఐగుప్తులోనికి అమ్మివేయబడ్డాడు. ఒక బానిసగా యోసేపు ఉన్నాడు. కానీ పొతీఫర్ ఇంటిలో ఎంతో కష్టపడి బానిసగా ఉన్నప్పటికీ చక్కగా పనిచేస్తూ వచ్చాడు. ఒక ప్రిజనర్గా, ఒక ఖైదీగా ఉన్నప్పటికీ అక్కడ కూడా అందరి దృష్టిని యోసేపు ఆకట్టుకున్నాడు. తను ఎక్కడైతే ఉన్నాడో అక్కడ అద్భుతమైన పనిని చేస్తూ ఉన్నవాడుగా, అందరి దృష్టి పొందుకుని ఉంటున్నవాడుగా అన్నాడు యోసేపు మారిపోయాడు. కారణం ఏంటంటే దేవుడు యోసేపుతో కూడా ఉన్నాడు. దేవుడు యోసేపు పనిని దీవిస్తున్నాడు. ఎందుకంటే దేవుడు యోసేపుని చూస్తున్నప్పుడల్లా యోసేపుది కష్టపడి పనిచేసే నైజం, దేవుని మీద ఆధారపడి, దేవుని మీద విశ్వాసం ఉంచి కష్టపడి పనిచేస్తున్నాడు. నీవు కూడా కష్టపడి పనిచేసినప్పుడు, దేవుని మీద ఆధారపడి కష్టపడి పనిచేసినప్పుడు, చాలామంది కష్టపడతారు, చాలా కష్టపడతారు, కానీ దేవుని మీద ఆధారపడకుండా యెహోవా ఇల్లు కట్టించినలా కట్టువారి ప్రయాసవర్తమే అన్నాడు. యోసేపు కూడా కష్టపడి పనిచేస్తున్నాడు. దానికి రివార్డ్ ఏమొచ్చిందంటే అన్నాడు ఐగుప్తు దేశానికి ఆహార ప్రధానమంత్రిగా యోసేపు మారిపోయాడు. ఫరో తర్వాత
యోసేపు సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. ఐగుప్తును పోషించాడు. ఇశ్రాయేలు ప్రజలను, తన కుటుంబాన్ని, తన అన్నలను కూడా యోసేపు పోషించాడు. కారణం ఏంటంటే అన్నాడు యోసేపు కష్టపడ్డాడు. మూడోదిగా మనం చూస్తే బైబిల్లో రూతు ఎంతోగానో కష్టపడింది. కష్టపడి తను పనిచేస్తూ వచ్చింది. బోయాజు గారి పొలంలో పరిగె ఏరుకుంటూ వచ్చింది. తన అత్తగారిని పోషిస్తూ వచ్చింది. ఉదయం మొదలుకొని ఫ్రమ్ మార్నింగ్ అంటిల్ ఈవినింగ్, సాయంత్రకాలం వరకు నిలకడగా ఉండి ఆ పొలంలో పరిగె ఏరుకుంటూ వచ్చింది. ఆమె పనితనాన్ని, ఆమె కష్టపడే తత్వాన్ని అన్నాడు బోయాజు చూశాడు. అరే ఏంటి ఈమె ఇంత కష్టపడి ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంతో చక్కగా పని చేసుకుంటుందని చెప్పి బోయాజు నిజంగా సంతోషపడ్డాడు. సో తద్వారా రూతుకి దొరికిన రివార్డ్ ఏంటంటే అన్నాడు బోయాజు విషయంలో బోయాజు యొక్క కృపను, అనుగ్రహాన్ని అన్నాడు రూతు పొందుకుంది. అది దేవుని యొక్క కృపయే. బోయాజు రూతుని వివాహం చేసుకున్నాడు. ఇదే రూతు యేసుక్రీస్తు వంశావళిలోనికి వచ్చినట్లుగా మోయాబు శాపగ్రస్తమైన జీవితం కష్టపడి చెమట చిందించే దేవుని మీద ఆధారపడినప్పుడు, నీ దేవుడే నా దేవుడని చెప్పుకుని ఆ దేవుని ప్రక్కన పెట్టుకుని తను చేయాల్సిన పనిని చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు రూతు జీవితాన్ని మార్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. నీవు కూడా నీ యొక్క జీవితంలో కూడా నువ్వు కష్టపడి పనిచేస్తే నీ శాపము కొట్టివేయబడుతుంది, నీ శాపము ఆశీర్వాదకరంగా మారుతుంది. నీవు కష్టపడి పనిచేస్తూ ఆ దేవుని యందు కృపనిచ్చే, ఆశీర్వాదం ఇచ్చే ఆ దేవుని యందు ఆధారపడుతూ విశ్వాసం ఉంచుతూ నువ్వు ముందుకెళ్ళినప్పుడు తప్పనిసరిగా యోసేపు వలె నీ పరిస్థితులు చేజారిపోయినా, నీవు దిగజారిపోయినా, రూతు వలె నీవు శాపగ్రస్తంలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, నోబహు వలె లోకమంతా నేను వ్యతిరేకించినా, నువ్వు కష్టపడి దేవునితో నువ్వు బంధం కలిగి ఉండి దేవుడు చెప్పిన మాట వింటూ ముందుకు వెళ్ళినప్పుడు తప్పనిసరిగా దేవుడు నీ యొక్క కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇస్తాడు. నెహెమ్యాను కూడా మనం చూసినప్పుడు నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం మనం చూస్తే టైర్లెస్ ఎఫర్ట్ ఇన్ రీబిల్డింగ్ ద వాల్స్ ఆఫ్ జెరూసలేం. యెరూషలేం ప్రాకారాలను తిరిగి కట్టే విషయంలో ఏ మాత్రం అలసిపోకుండా అన్నాడు మనం నెహెమ్యాను మనం చూసినప్పుడు 52 రోజుల్లోగా ఆ యొక్క కట్టడమును, ప్రాకారమును పూర్తి చేసినట్లుగా మనం చూస్తున్నాం. సన్బల్టు, టొబియా ఇటువంటి అపోజిషన్ ఎంతోమంది వచ్చారు, శత్రువులు ఎంతోమంది వచ్చారు, ఆపడానికి ప్రయత్నం చేశారు. కానీ యెరూషలేం ప్రాకారాలు ఏం చేయబడ్డాయంటే కట్టబడ్డాయి. తద్వారా అన్నాడు నెహెమ్యా చేసిన పనికి ఇశ్రాయేలు ప్రజలు భద్రత మరలా వరకు వచ్చింది. మరలా ఇశ్రాయేలు ప్రజలు దేవుని విశ్వాసం ఉంచడం ప్రారంభించారు. ఆ ఒక్క వ్యక్తి వల్ల అనేక మంది ఏం చేయబడ్డారంటే ఉజ్జీవింపబడ్డారు, అనేక మంది దేవునిలో బలపడ్డారు. ఈయన నీవు ఒక్క వ్యక్తివి నువ్వు కష్టపడితే నీ ద్వారా అనేక మంది ఉజ్జీవింపబడతారు. నీ ద్వారా అనేకులు దేవుని యందు విశ్వాసం మరలా పుంజుకుంటారు, మరలా వారు దేవునిలో వారు బలపరచబడతారు అన్నాడు. నెహెమ్యా చేసిన పని వల్ల అదే జరిగింది. ఇంకా మనం చూస్తే పౌలు జీవితాన్ని కూడా మనం చూస్తే రిలాంట్లెస్ డెడికేషన్ టు ద గాస్పల్, ఏమాత్రం అలసిపోకుండా దేవుని సువార్త విషయమే తాను ఏం చేసుకున్నాడంటే అప్పగించుకున్నాడు. పానార్పణంగా తాను ధారబోసుకున్నాడు. ఎంతో అద్భుతంగా సువార్తను ప్రకటించాడు. అయ్యో సువార్త ప్రకటించకపోయినల్లా నాకు శ్రమ అని చెప్పి అన్నాడు అపోస్తలుడైన పౌలు అన్నాడు. సంఘాలు స్థాపించాడు, అదేవిధంగా ఎన్నో దెబ్బలు తిన్నాడు, సువార్తను ప్రకటించాడు, బోధలు చేశాడు, ఖైదీగా ఉన్నాడు, ఎన్నో పరిస్థితుల్లో ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు గుండా వెళ్ళాడు. కానీ మనం చూస్తే అపోస్తలులో కడపటి వాడినప్పటికీ ఒక గొప్ప అపోస్తలుడిగా, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ అపోస్తల్స్గా అన్నాడు అపోస్తలుడైన పౌలు నిలిచాడు. కారణం ఏంటంటే అతడు కష్టపడి దేవుని కొరకు పనిచేయాలి, సువార్త ప్రకటించాలని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఎక్కువ శాతము రాసింది ఎవరంటే అపోస్తలుడైన పౌలే. కాబట్టి ఈ విధంగా పౌలు జీవితాన్ని, రూతు జీవితాన్ని, నెహెమ్యా జీవితాన్ని, యోసేపు జీవితాన్ని, నోవహు జీవితాన్ని మనం చూసినప్పుడు కష్టపడి నువ్వు పనిచేస్తే, ఒక మైలు ముందుకు వెళ్తే, ఇంకొక అడుగు ముందుకు వేస్తే బద్దకించకుండా, నీరసిల్లిపోకుండా, నిరాశపడిపోకుండా, అయ్యో ఏం జరుగుతుందని చెప్పి నువ్వు భయం కలిగి ఉండకుండా నువ్వు ముందుకెళ్ళినప్పుడు తప్పనిసరిగా దేవుడిని కృపణిస్తాడు. Let me tell you one thing, hard work leads to favor, hard work leads to promotion, hard work leads to blessings. నీవు కష్టపడి పనిచేసినప్పుడు మనుషులు దేవుని యొక్క అనుగ్రహాన్ని, కృపను పొందుకుంటావు, ప్రమోషన్స్ పొందుకుంటావు, బ్లెస్సింగ్స్ పొందుకుంటావు. నువ్వు కష్టపడి పనిచేసినప్పుడు దేవుడు నీకు తప్పనిసరిగా నీ యొక్క పనికి ప్రతిఫలము ఇచ్చేవాడుగా ఉన్నాడు. ఎంతోమంది బైబిల్లో దేవుని యొక్క వాక్యంలో మనం చూసినప్పుడు ఎంతోమంది ఆ కష్టపడి పనిచేస్తున్న వేళలో ఎన్నో శ్రమలు, ఎన్నో ఛాలెంజెస్ వారు ఎదుర్కొంటూ వచ్చారు. కానీ ఏమాత్రం కూడా పట్టుదల విడవకుండా వారు ముందుకే వెళ్తూ వచ్చారు. ఈరోజు ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట రాయబడుతుంది. బద్ధకముగా పనిచేయవాడు
దరిద్రుడగును, శ్రద్ధ గలవాడట ఐశ్వర్యవంతుడగును. ఈనాడు ఆత్మీయ ఐశ్వర్యంతో, అదేవిధంగా లోక సంబంధమైన ఐశ్వర్యం చేత, దేవుని యొక్క ఆశీర్వాదం చేత అబ్రాహం వలె అన్ని విషయంలో ఆశీర్వదింపబడాలని ఆశపడుతున్నావా? అయితే ఒక పంచే, నువ్వు దేవుని విశ్వాసం ఉంచుతూ, నీ భారము దేవుని మీద మోపుతూ, నువ్వు చేయాల్సిన పనిని కష్టపడి చక్కగా ఎటువంటి శక్తి లోపం లేకుండా నువ్వు కష్టపడి పనిచే, దేవుడు తప్పనిసరిగా నీ కుటుంబాన్ని దర్శిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు ఇచ్చిన గాక నేను మీకోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు ప్రభా. మా జీవితాల్లో ప్రభా కష్టపడి మేము పనిచేస్తున్నప్పుడు ప్రభా మీరు మమ్మల్ని దీవిస్తారు. కష్టపడి నీ మీద ఆధారపడుతూ ప్రభా కష్టపడి పనిచేయడానికి సహాయం చేయండి అయ్యా. దేవా నాయన, మా జీవితాల్లో ప్రభా దేవా నువ్వు చెప్పిన మాట ప్రకారం జీవించే కృపద ఇచ్చేయండి ప్రభా. దేవా ఎప్పుడైతే మేము అధికంగా బ్రతుకుతామో ప్రభా, ఆయన శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగనని నీ వాక్యం సెలవిస్తున్న రీతిగా ఆయన ప్రతి ఒక్కరు మీరు బలపరిచే వాక్య ప్రకారం ప్రభా జీవించే కృప ప్రతి ఒక్కరికి మీరు దయచేవలసి వేడుకుంటున్నాం ప్రభా. ఆయన అనేకులు మీరు దర్శించమని, బలపరచమని, వారి కష్ట పరిస్థితులు, వారి ఇబ్బంది పరిస్థితులు ప్రభా, ఎక్కడైతే ప్రభా నాయన వారు నష్టాల పాలైపోయారు ప్రభా, మరలా తిరిగి కష్టపడి ప్రభా దేవా వారిని కృపను పొందుకొని నీ అందరూ విశ్వాసంతో ముందుకు నడిచి పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకుని కృప దయచేవలసి వేడుకుంటూ అందరి ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామములోనైనా ప్రార్థించి అడిగి వేడుకునిచున్నాము తండ్రి, ఆమేన్. ఎస్, థ్యాంక్ యూ అండి. ప్రతిదినం కూడా ఇక ప్రోగ్రామ్స్ మీరు చూడండి, తప్పనిసరిగా మీరు దీవించబడతారు, బలపరచబడతారు. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభు దీవెనలు మీకు మెండుగా కలుగునుగాక. ప్రభు చిత్తమైతే మరలా రేపటి దినమున మనందరూ కూడా కలుద్దాం. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్.